ఇక తను పాప డ్రెస్ వచ్చేసి నాకు అందరూ వచ్చింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇక షాప్స్ అయితే తిరిగేస్తున్నాను, ఎందుకో ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈరోజు తను పాప చీకు వాళ్ళ స్కూల్లో స్కూల్ డే ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఇక తను పాప డ్రెస్ వచ్చేసి ఇది ఎంత బాగుంది కదా, పింక్ కలర్ ఇచ్చేసారు. సో షార్ట్ ఫ్రాక్, అండ్ ఇక్కడ ఇది కూడా ఏదో ఉంది, కొంచెం గట్టిగా ఉంది. ఇది బోంట. ఎస్, తను పాప ఈస్ రెడీ అవుతుంది. పాపం టైం అయిపోయింది, 3 o'clock రమ్మన్నారు. ఫంక్షన్ వచ్చేసి 6 o'clock స్టార్ట్ అవుతుంది. రెడీ అవుతూ ఉంది మేడము. హాయ్ చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్. సో లేట్ అయిపోతుంది. ఫస్ట్ తను పాపని రెడీ చేసి పంపించేద్దాము, తర్వాత చీకు గారిని రెడీ చేసేద్దాం. చూడండి, పోనీ టైల్ వేసినందుకు ఎన్ని పేర్లు పెట్టిందో. యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నాను. ఏమంటుతాను వీడియో తీస్తా అంటే? కోపం వచ్చింది. పోనీటైల్ నచ్చలేదంట తనకి. నాకేమో పెద్దగా హెయిర్ స్టైల్స్ ఏం రావు, పోనీటైల్ లూజ్ హెయిర్స్ తప్ప నేను కూడా పెద్దగా ఏం వేసుకోను. ఇక తను పాపకి వాళ్ళు చెప్పినట్టు నేను వేయలేదు అని అనిపించింది. సో అందుకని కొంచెం చిరాగ్గా ఉంది. ఇక తను పాపని రెడీ చేసేసి, అంటే మేకప్ అంతా వాళ్ళే వేస్తామన్నారు. సో అందుకని జస్ట్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి స్కూల్ దగ్గర అయితే వదిలేసి వచ్చాను. మన చీకు గారికి కూడా డ్రెస్ అయితే ఇచ్చేసారు. లవిత్ రెడ్డి. సో ఇది 2 days బ్యాకే ఇచ్చంపించారు వాళ్ళు మాకు. తను పాపదే నిన్న ఇచ్చంపించింది. సో స్కై బ్లూ, ఓషన్ బ్లూ అనుకుంటా, అండ్ బ్లాక్ కాంబినేషన్. సో ఇప్పుడు మనం చీకు గారిని రెడీ చేసేసి ఎలా కనిపిస్తాడో చూద్దాము. రా నాన్న, ఇక్కడ నిల్చో ఇక్కడ దా. నేను వీనికి జస్ట్ ఒక ప్యాంటీ ఒకటి వేసేసి అట్లా అనుకోకూడదు. పదా అంటే ఇట్లేనా అని అడుగుతున్నాడు. పదమ్మా స్కూల్కి, పదమ్మా, ఇట్లా పదమ్మా, ఓకేనా? ఓకే. కిట్టి పట్టుకున్నారు పంది. లవ్ యూ. రెడీ అయ్యేదమ్మా? చెప్పు. ఫ్రెండ్స్, మా స్కూల్లో ఈరోజు స్కూల్ డే. బనియా వద్దులే నాన్న, సర్లే అవుతుందేమో కదా. దీని మీద కోట్ వస్తుంది కదా, షెక్ అవుతుందేమో అని. దానికే మరి దీని మీద కోట్ వేసుకోవాలి కదా. ఉంది, సెక్ అవుతుంది అని. మేము డబ్బులు ఇచ్చినామప్పా. ఇతనికి వాళ్ళ మ్యామ్ గిఫ్ట్ ఇచ్చింది అనుకున్నాడు, బాక్స్ ఇచ్చినందుకు. డాన్స్ వాళ్ళే. తను ఏమి కాలేదులే. ఎవరు నాన్న? సరే పెట్టు, టైం అవుతుంది. కోట్ ఉంది. మరి ఎట్లా చేస్తావు డాన్స్ నువ్వు? సూపర్ చేస్తావు. ప్రిటీ బటర్ఫ్లై చేస్తావా? క్యూట్ ఉన్నారండి. వాళ్ళు చూస్తున్నారు లవిత్ ఎట్లున్నాడు అని చూస్తున్నారు. జిప్పేస్తారా? ఓకే. కొంచెం ఫౌండేషన్ వేస్తున్నా, బేబీ క్రీమ్ వేసాను. డాన్స్ ప్రోగ్రామ్ కదా, సో కొంచెం క్యూట్గా కనిపించినాయి. నాన్న
మొన్న హాలిడేస్కి చెట్టూరుకి వెళ్ళారు కదా, అక్కడ ఒక 15 days ఉన్నాడు వీడు. సో ఫుల్ ట్యాన్ అయిపోయాడు. కళ్ళు మూసుకో, షర్ట్ అంతా గబ్బ అవుతుంది. కళ్ళు మూసుకో, ఆటలాడొద్దు. మమ్మీ కోపం వస్తే రప్ అనేసి ఇస్తుంది. ఓకేనా? ఏనా కొడుతుందా మమ్మీ? ఏ దొంగ రప్ప రప్ప కొడతా. నువ్వు సిద్ధం చేస్తావు కదా. అయిపోయి కొండకాయ ఏది ఏది సారీ. ఓకేనా? అది చూసుకో, క్యూట్ ఉన్నావో లేదో ఒకసారి. అట్లా గుడ్లు ఇడిస్తే వాళ్ళు ఎదబడుకుంటారు. టీ అది లైట్ ఏమో మేడం ఉంటుంది. భయపడరా? ఏదో ఎట్లా భయపెడుతుంది? పౌడర్ వేద్దాం, కొంచెం పౌడర్ వేస్తాను. అవునప్పా, నాయకట్లు పెద్దగా పెట్టినాం. ఎంత పెద్దగా ఉన్నావు తెలుసా? సో కొంచెం కాంపాక్ట్. ఫంక్షన్ కదా, చీకు గారు కొంచెం క్యూట్గా ఉన్నాడు. ఇంకా క్యూట్గా కనిపించాలని కదా. క్యూట్ రావట్లేదురా. ఫస్ట్ బేబీ లోషన్ అయితే వేసాను, తర్వాత వేస్తున్నా. డ్రెస్ వేయకున్న ముందరే వేసింటే బాగుంటుంది అన్నాను. ఇప్పుడు డ్రెస్ మీద ఎంత పడుతుందో ఎట్లా. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. వెయిట్, I said close your eyes. Close. లేదు. Close. Close. Close, close, close. తిరుగు. చూడు, డ్రెస్ మీద అంతా పడుతుంది ఇప్పుడు. ఏం క్యూట్ ఉన్నారా నా కొడుకు. నువ్వు నా బొంగోలు కొండ. నువ్వు ఇంకా ఏమన్నా వేద్దామా? అవునా? అయ్యో ఉండు, అట్లా అట్లంతా నిన్ను పడకూడదు. గో రేపిస్తామంటే కదా, గో ఇంకా ఇవ్వలేదు. టైం అయింది. వాళ్ళు నిన్న మార్నింగ్ చెప్పారు, నిన్న మార్నింగ్ ఈవినింగ్. ఉండు, అన్ని యాచిక్కాలు పెట్టారు కాదు, ఈ ఫింగర్ దీంట్లో పెట్టాలా. ఉండు ఒక నిమిషం, ఒక్కొక్క సింగిల్ ఫింగర్. ఎస్, ఇంకొక ఫింగర్. ఉండు ఒక నిమిషం. నో, మిడిల్ ఫింగర్ ఈడ పెట్టు. ఒక నిమిషం ఉండు. ఇది ఈడ, ఇది లోపల, ఇది ఈడ. వెరీ గుడ్. ఇది ఈడ. ఇంకొక ఫింగర్, ఈ ఫింగర్. ఇది సన్న ఫింగర్. వీడు ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాడు, ఏవో కొత్తగా వేస్తా ఉంది కదా మమ్మీ అనేసి. ఎట్లున్నావు నువ్వు? చెప్పు. ఎట్లున్నావు చెప్పు. సాల్కి అట్లంతా చేయకూడదు, అంత ఇదవుతుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫింగర్. ఇది రెండు పెడుతుంది. వెనక్కి తీసుకో. ఇది సింగిల్ ఫింగర్. ఎస్, ఇది ఇంకో 2 fingers పెట్టినావు ఇలా. వెరీ గుడ్. ఇది ఇంకో ఫింగర్. దీంట్లోకి. వెరీ గుడ్. ఇది దీంట్లోకి ఇంకో ఫింగర్. దీంట్లోకి ఇంకో ఫింగర్. వెరీ గుడ్.
ఎట్లున్నావు చెప్పు. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద బెల్. నాకు అందరూ వచ్చింది. ఓకే, సాక్స్ వైట్ సాక్సే కావాలంట. గబ్బులు ఎత్తావు నాకు తెలుసు. ఈ అమ్మ చెప్పిన ఎంత టైట్ ఇచ్చినాడు కదరా. ఉండరా చక్కకి నేనేం చేస్తున్నా. వెయిట్ నువ్వు అటు కిందకి ఫోర్స్ తో పెడితే అది రాదు. చూడు అంత గబ్బాయ వైట్ ఉన్నాయి ఫస్టే. నేనున్నా కదా. నేను మార్నింగ్ స్నానం చేసిందే, ఫేస్ వాష్ కూడా చేసుకోవాలి. ఎందుకు రావు ఎక్కడరా? నేను అసలు పాత ముట్టట్లేదు. ఓవర్ యాక్షన్ చేయదు నువ్వు. లవ్ ప్లీజ్, టైం అవుతుంది. లవ్ ఇట్లా చూడండి, మీరు సతాయిస్తాడు రోజు స్కూల్కి. లవినా ఏడుస్తావు అయినా చూడే. నాకు పడతా ఏట్లు ఇంకా. ఒక నిమిషం తీ. ఏంటి తీసుకురా? అరే ఏం చేస్తున్నావు రా లవ్వు నువ్వు? టైట్ కొత్త కదా దాంట్లో నువ్వు కరెక్ట్ గా పెట్టాలి కదా. డన్. మంచి చీకుగడైతే అమ్మయ్యా. ఇది కాలు చూపిరా. వైట్ సాక్స్లు, వైట్ గ్లౌస్, డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయినాడు. కొన్ని వాటర్ స్నాక్స్ పెట్టి ఆడ వీడియో మాట్లాడుతున్న బూరు. హాయ్ ఫ్రెండ్స్ అను అన్నో. అబ్బాబాబాబా ఏం రా ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి పప్పిలు ఇస్తావు నువ్వు దొంగ. చెప్పండి సార్. పోండి పోండి, బాయ్ బాయ్. లవ్ యూ నానా. మన చీకుగాడితో మామూలుగా ఉండదు రోజు. మాకు ఎవ్రీడే ఇలానే నార్మల్, అంటే వానికి స్కూల్ యూనిఫామ్ వేసి రెడీ చేసి పంపించాలన్నా ఇలానే ఉంటుందన్నమాట. స్టార్టింగ్ చూపించాను కదా, అది 3 o'clock తను పాపని వదిలేసి వెళ్ళేకి వచ్చినప్పుడు అలా ఉండే. అండ్ ఈవినింగ్ చీకుగాడిని వదిలేసి మేము ఒక 1/2 an hour వదిలి వెళ్ళాము. మన చీకుకి వచ్చేసి ఇప్పుడు 4 years కంప్లీట్ అయ్యి 5 రన్నింగ్లో ఉంది. నర్సరీకి అయితే వేసుకున్నారు వాళ్ళు. ఎల్కేజీకి వేసుకోవాలి అంటే 4 కంప్లీట్ అవ్వాలి అని చెప్పారు. సో లాస్ట్ టైం వాడికి కంప్లీట్ అవ్వలేదు కదా, అందుకని నర్సరీ అన్నమాట. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి యోగా చేశారు. ఇక సెకండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మన చీకు వాళ్ళ బటర్ఫ్లై సాంగ్స్. నేను ఫుల్ లెంత్ వీడియో తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు లైవ్ వీడియోనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేసేసారు. సో అందుకని నేను వీడియోస్ పెద్దగా తీసుకోలేదు. అంటే ముందే ఇన్ఫార్మ్ చేశారన్నమాట, లైవ్ ఉంటుంది, యూట్యూబ్ లైవ్ ఉంటుంది, సాంగ్స్ డాన్సెస్ అన్నీ కూడా అనేసి. సో అందుకనేసి డాన్సెస్ని షార్ట్స్ లాగా పెట్టొచ్చు, ప్రాబ్లం కాదేమో అని షార్ట్స్ లాగా తీసుకున్నాను మ్యాక్సిమం. మన చీకు ఫస్ట్ టైం డాన్స్ చేస్తున్నది, అది కూడా స్టేజ్ మీద అయితే. పాపం
అంటే 4 ½ ఇయర్స్ తనకి. ఓకే. అంటే చాలా మంది చేయొచ్చు. బట్ స్టిల్ నేనేమనుకున్నాను భయపడతాడేమో, ఏడుస్తాడేమో, నిల్చుంటాడేమో, సైలెంట్‌గా డాన్స్ చేయకుండా అనుకున్నాను. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. అంటే స్టెప్స్ కన్నా వాడు హ్యాపీగా ఉండడము, ఆ లైట్స్, వాడు హ్యాండ్స్‌కి ఉన్న గ్లౌజెస్ అన్నీ చూసుకొని చాలా ఫీల్ అవ్వడము, క్రౌడ్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. అండ్ నేనడిగాను, "చీకు నువ్వు చేసేటప్పుడు స్టేజ్ మీద ఏమనిపించింది?" అంటే, "అమ్మ అందరూ ఉన్నారు కదా! నువ్వెక్కడున్నావు అని వెతుకుతూ ఉన్నాను" అని చెప్పాడు. చాలా క్యూట్‌గా అనిపిస్తది అలాంటివి విన్నప్పుడు మన చీకు. నేను 2.5 ఎక్స్ స్పీడ్‌లో పెట్టేసి ప్లే చేస్తున్నా. అందుకే అలా ఉంది సాంగ్. ఇక 'చీకు' డాన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ క్లాస్ టీచర్స్ అలా ఫోటోస్ అయితే తీసుకున్నారు. తను వాళ్ళ స్కూల్‌లో కరాటే, యోగా ఇలాంటివన్నీ ఉన్నాయి కదా! సో, వాళ్ళు ప్రెజెంట్ చేసుకుంటూ ఉన్నారు. 'చీకు'ది అయిపోయిన తర్వాత 1 ఆర్ 2 డాన్సెస్ అయిపోయిన తర్వాత కరాటే అయితే స్టార్ట్ చేశారన్నమాట. చాలామంది గెస్ట్‌లనైతే ఇన్వైట్ చేశారు. అందులో మెయిన్ పర్సన్ వచ్చేసి కన్నడ మూవీ యాక్టర్ 'శరణ్.' సో, చాలా కామెడీ మూవీస్ అలాంటివన్నీ తీశారు. మీకు వీడియో క్లారిటీ ఎలా కనిపిస్తుందో తెలీదు. అంటే చూడండి నేనెంత డిస్టెన్స్‌లో ఉన్నానో జూమ్ చేసుకొని వీడియోస్ అయితే తీసుకున్నానన్నమాట. కుదరలేదు. అంటే చీకు గాడిని 5:00కి వదలాలి అన్నారు. 5:30 అయిపోయింది. ఇక మేము వచ్చేసి 6:30కి అలా 6కి చెప్పారు కదా! 6:30కి అలా వెళ్ళాము. 7 పైన స్టార్ట్ అయింది. బట్ కొంతమంది పేరెంట్స్ ఏం చేశారు, స్టార్టింగ్ ఉన్న సీట్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసుకున్నారనమాట. సో, అందుకని మాకు ఫస్ట్‌లో కొన్ని సీట్స్ అయితే దొరకలేదు. ఇక లాస్ట్‌లో కూర్చోవాల్సొచ్చింది. ఇక అక్కడి నుంచి కొంచెం జూమ్ చేసుకొని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఇలా హనుమాన్ వచ్చినప్పుడు మాత్రం చాలా విజిల్స్ వచ్చాయన్నమాట. అంటే ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇలా హనుమాన్‌ని అంటే అలా రెడీ చేసి తీసుకొస్తారనేసి చాలా హ్యాపీగా అనిపించింది. ఫుల్ ఇలానే కాదు అంటే ఆ హనుమాన్ ఒక్కరే కాదు. గొరిల్లా అని, అలాగే శివ చాలా అంటే వాళ్ళ డాన్సెస్‌కి కావాల్సిన వాళ్ళని రెడీ చేసుకొనైతే తీసుకొచ్చారు. ఇక ఈ చిన్న పిల్లాడు చూడండి హార్డ్‌లీ ఒక 2, 3 ఇయర్స్ ఉన్నాయో లేదో వీడికి. ఎంత ఎక్సైట్ అవుతున్నాడో, ఎంతో ఇక్కడి నుంచే డాన్స్ చేస్తూ ఉన్నాడు వాడసలు. మంచి కూగాడిది అంటే ఫస్ట్ నుంచి ఒక 20 సాంగ్స్ అయిపోయిన తర్వాత ఇక 'తనుపాప' సాంగ్ వచ్చిందనమాట. 6:30కి అలా స్టార్ట్ అయింది. ఆల్‌మోస్ట్ 'తనుపాప' డాన్స్ వచ్చేపాటికి 10:30 అలా అయింది. అంటే గెస్ట్‌లందరూ వచ్చారు. అక్కడంత టైం వేస్ట్ అయింది గదా! సో, అందుకని. అండ్ 'తనుపాప' వచ్చిన వెంటనే ఫస్ట్ చేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక డాన్సర్‌కి ఉన్న క్వాలిటీ అది. స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ ఇచ్చే కన్నా ముందు ఫస్ట్ నటరాజ స్వామికైతే దండం పెట్టుకుంటారు కదా! సో, అది అన్నమాట. కొరియోగ్రాఫర్స్ అయితే చేయించారన్నమాట స్కూల్లో. ఇక మన తను పాప అక్కడ డాన్స్ క్లాస్‌లో వెళ్తుంది. వాళ్ళు డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్ అండ్ ఇక్కడ డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్ అన్నమాట. ఇక్కడ సాంగ్‌లో మధ్యలో నిల్చోబెట్టారు. బట్ ఏదో హ్యాట్ మూవ్‌మెంట్ చేయాలంట. సో, అప్పుడు కొంచెం హ్యాట్ పడిపోయింది నిన్న ప్రాక్టీస్ టైమ్‌లో. నైట్ అంతా అదే చెప్తుందన్నమాట. అమ్మ హ్యాట్ పడిపోయింది. మాస్టర్ నాకీ హ్యాట్ పట్టుకోవడం రాదా నీకు అన్నందుకు చాలా ఫీల్ అయిపోయిందన్నమాట. ఎంత చక్కగా చేస్తుందో చూడండి తను పాప. ఇయర్ బై ఇయర్ తన పెర్ఫార్మన్స్ అయితే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. తను పాప ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఇక ఇంటికొచ్చేస్తున్నాము. ఎందుకంటే మార్నింగే శివరాత్రి అన్నమాట. సో, అందుకనేసి. అంతేనండి వీడియో. వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.